ఓకే. ఒక 10 మంది గర్భిణీలకి నేను ఇలా ఇస్తాను అని అనుకున్నా ఆయన కూడా వ్యవసాయం చేసినట్టే. హ్మ్. అంతే కదా! అంతే సార్. ఈ ప్రేరణ పొందితే చాలు మీ మీ వల్ల. మీ ఛానల్ తప్పకుండా ద్వారా. సార్. మీ ఛానల్ ద్వారా ఇది జరిగితే హ్మ్. నిజమైన మార్పొచ్చినట్టు. మీరు అంటే గర్భిణీ స్త్రీలకు ఇవ్వడంతో పాటు మీరు భోజనాలు ఏవైతే పెడుతున్నారో మీరు పండించిన ఈ వీటి దాని వెనకాల అంటే మీ కాన్సెప్ట్ కూడా తిన్నవాళ్ళు ఈ జబ్బు తగ్గుతుంది, అది తగ్గుతుంది, ఈ లోపం ఉంటే అది సాల్వ్ అయిపోతుంది, ఈ రకంగా తీసుకోకుండా వాళ్ళు అంటే నా దగ్గర ఉన్న విత్తనాలని నచ్చిందా తీసుకెళ్ళి వాళ్ళు వ్యవసాయం చేయడం స్టార్ట్ చేయాలి, ఇలాంటి మార్పు మొదలవడం కోసమే నేను ఇది స్టార్ట్ చేశాను అన్నారంట సార్. అంతేనా సార్? అంతే అంతే. ఇప్పుడు భోజనం పెట్టడానికి చాలా సమయాన్ని ఆ మనుషుల వ్యక్తి నిర్మాణం చేయాలి. భోజనం వండేటప్పుడు వాళ్ళు ఆలోచనలు బాగుంటాయి. ఖాదీ వస్త్రాలే ఇచ్చాం, తెల్ల వస్త్రాలు ఇచ్చాం. ఇవన్నీ కూడా మనసుని ప్రశాంతతనిస్తుంది. ఓకే. దీనివల్ల వాడు ఎప్పుడు పాజిటివ్గా ఉంటాడు. వాడిని గోవిందనామాలు పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం చేస్తాను. పొద్దున్నే వండేటప్పుడు గోవిందనామాలు జరుగుతాయి, అగ్నిహోత్రం జరుగుద్ది. ఈ వైబ్రేషన్స్ అన్నీ తినే వాళ్ళకి వస్తాయి. వండే పాత్ర ఎత్తడి పాత్ర. తర్వాత వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా వంటకు సంబంధించిన మాటలు మాట్లాడుకుని వేరే విషయాలు మాట్లాడకూడదండి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని వంట వండుతున్నాం. ఇది ఎక్కడ మేము బోర్డు లేదు, ఇది భోజనశాల కాదు, మెస్సు కాదు. ఇది ఒక అవగాహన సదస్సు అనుకోవాలి. చాలామంది నగరాలకు వచ్చేసారు ఉద్యోగాలు నిమిత్తము, వ్యాపారాల నిమిత్తం. వాళ్ళతో చాలా పొలాలు ఉన్నాయి. ఆ పొలాన్ని పడవ పెట్టారు, లేకపోతే అమ్మేసుకున్నారు. అలా ఉన్నవాళ్ళు తిరిగి వారంలో ఒక్కరోజు పొలంలో కేటాయిస్తే నెలకి 4 సార్లు వెళితే వాళ్ళ ఇంట్లో కావాల్సిన అన్ని వాళ్ళు పండించుకోవచ్చు. కూరగాయలు, కొంతమంది వారానికి ఒకసారి పాలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నారు, కూరగాయలు తెచ్చుకుంటున్నారు, పళ్ళు తెచ్చుకుంటున్నారు. సాటర్డే సండే పిల్లలు త్వరగా ముందుకు వస్తున్నారు. ఆ ఆవు దూడను చూసి, ఆ పొలాన్ని చూసి, ఆ వెన్నెలను చూసి, పొద్దున్నే సూర్యుని చూసి, ఇవన్నీ ఎంత ఆ మంచు, ఇవన్నీ ఎంత ఆనందం కదా కదా. ఈ ఫీలింగ్స్ ఎవరికి లేవు వాళ్ళ. ఎందుకంటే 4 గోడల మధ్యన బతుకుతున్నాము, కారు వేసి, ఇల్లు వేసి, ఇలా మనం బయట దాంతో సంబంధం లేకపోవడం వల్ల మన స్పందించే గుణాలు పోయినాయి. అందుకని తిన్నవాళ్ళు వాళ్ళ పొలాల్లో చేసుకోవాలి అనేది, ఆ రుచి చూపిస్తే మారుతారని మానసికంగా, శారీరకంగా నా ప్రయత్నం. రోజు వచ్చి తింటానంటే నాకు పెద్ద ఆనందం ఏం లేదు, వచ్చినోడు మారితే ఆనందం. ఎంతమందికి పెడతాం? మేము 200 మందికి పెడుతున్నాం, మహా అయితే ఇంకో 200 మంది పెడతాం. దీనివల్ల ఇంత పెద్ద నగరం, ఇంత పెద్ద రాష్ట్రం, దేశం ఎలా మార్పు రావాలి? మీ ఛానల్ ద్వారా ఏ జిల్లాలో కూడా రైతులు ఉన్నారో ఆ జిల్లా రైతుల నెంబర్ మేము ఇస్తాం. కార్యాలయానికి వస్తే మీకు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, కొంత గైడెన్స్ ఇస్తారు, మినిమం గైడెన్స్ ఇస్తారు. పాలేకరిక పుస్తకాలు మీరు చదువుకోండి, మీ జిల్లాలో రైతుల నెంబర్లు ఇస్తాం. ఒకవేళ మీరు ఎంత బాగా పండిస్తే రేపు తరిగొండకో తిరుమలకు మన ఊరి నుంచి తిరుమలకి వెళ్తుందంటే ఎంత ఆనందం కదా. ఇలా మార్పు మొదలు పెట్టాలి. ఇది మీరు చేసే రొటీన్ ప్రోగ్రామ్స్ కింద కాకుండా మీ స్టాఫ్కి కూడా ఈ భోజనం పెడతాక మీ యాజమాన్యంతో మాట్లాడండి. ఓకే సార్. కదా, మీరంతా బాగుంటే మీ ఆర్గనైజేషన్ అంతా బాగుంటుంది. మా పిల్లలందరికీ ఈ భోజనం పెడతాం. అవును సార్, చెప్పారు ఇందాక నేను మాట్లాడాను. మేము ఒత్తిడి చెయ్యం. కొత్తగా జాయిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2 రోజులు ఇబ్బంది పడతారు, వైట్ రైస్ లేదని. తర్వాత వాళ్ళు చెప్తా ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళంతా తర్వాత కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే మా వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు ఏమి ఉండవు, మన పిల్లలు కదా. అందుకనే మీరు కూడా మీ యాజమాన్యంతో మాట్లాడండి, మీ మెస్లోనే ఇలా చేయండి. అసలు చాలా క్వాలిటీ వర్క్ వస్తుంది మీకు, ఏ రంగంలో అయినా సరే. ఒక ప్రధాన దినపత్రిక వాళ్ళు ఫోన్ చేశారు నాకు ఈ మధ్య. ఫోన్ చేసి మా ఎండి గారికి మీ బియ్యం పప్పులు కావాలి అన్నారు. ఎవరంటే పలానా అన్నారు. పొలాలు ఉన్నాయా వాళ్ళకంటే? చాలా ఉన్నాయి అన్నారు. ఎంతమంది స్టాఫ్ అంటే 300 మంది స్టాఫ్. మరి ఎండి గారు తినతో పాటు మీరు కూడా తింటే ఇంకా ఆర్గనైజేషన్ బాగుంటుంది కదా. మీ ఎండి గారి పొలాలు ట్రైనింగ్ నేను ఇస్తా, ఒకసారి వచ్చి 300 మందిని ఎంప్లాయీస్ని పెట్టుకున్నారు కదా, ఇంకొక 20 మందిని 10 మందిని ఎంప్లాయీస్ని పెట్టుకోండి. ఈ 300 మంది పిల్లలు ఎంప్లాయీస్
బయట బజారు కూరగాయలు బయట పళ్ళే తీసుకుంటున్నారు కదా, వాటికి డబ్బులు పెట్టుకుంటున్నారు కదా, అవును. అదే ధరకి మీరు ఇచ్చేసేయండి. ఆ జీతాలు ఈ 15-20 మంది జీతాలు ఈ డబ్బులతో వచ్చేస్తాయి. వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు, భూమిని బాగు చేసిన వాళ్ళు అవుతారు, 4 ఆవులు మీ ఇంటికి వస్తాయి. అవును. అలా 2 ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చారు, ఒక హాస్పిటల్ వాళ్ళు వచ్చారు, ఒక పబ్లికేషన్ వాళ్ళు వచ్చారు. ఓకే. చాలా పెద్ద హాస్పిటల్ సిటీలో అది. 4300 మంది స్టాఫ్, ఇన్ పేషెంట్స్ కలిపి వాళ్ళకి పెట్టాలని వచ్చారు. కానీ ఏ రోజు శ్రీకారం చుడతారో తెలియదు. ఆలోచనలు అయితే నచ్చినాయి, వంటలు అయితే నచ్చినాయి, కానీ మంచి రోజులు రావాలి. ఇంకా ఆలోచన వెంటనే వచ్చేస్తుందేమో కానీ ఆచరణకి టైం పడుతుంది. మేము ఉన్నాం, మీ జిల్లాలో రైతుల్ని పరిచయం చేస్తాం, మేము వచ్చి ఫీల్డ్లో నిలబడతాం అన్నాం. ఇప్పుడు ఇదంతా కూడా మెయిన్ తీసుకుంటే మనకు రసాయనాలు లేకుండా అంటే అంతా గోవు పైనే ఆధారపడి ఉంది కదా సార్. ఈ వ్యవసాయం అంతా కూడా ఇంత ప్రాధాన్యత ఉన్నప్పుడు ఆ దక్కాల్సిన ప్రాధాన్యత అనేది ఆ గోవుకు దక్కుతుందంటారా సార్ ప్రస్తుత పరిస్థితుల్లో? ఇప్పుడు మీకు భారతదేశంలో ఇలా పాలేకర్ గారు 40 లక్షల మంది తయారు చేశారు, దాంట్లో నేను ఒకండి. వీళ్ళందరూ కూడా గోవుల సంతతి ఒక్కొక్కళ్ళ దగ్గర 10, 20, 30, 40 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నా దగ్గర 100 ఉన్నాయి. మరి గౌరవం దక్కినట్టే గోవుకి కదా. ఇది భారం కాదు, ఈ భూమి మీద ఎన్ని గోవులు పెరిగినా భారం కాదు. ఓకే. తర్వాత ఇంకో విషయం చెప్తాను మీకు. ఈ సుభాష్ పాలేకర్ కృషిలో ఏ రైతులు కూడా ప్రభుత్వాలు ఇచ్చేదానికి చేజాపరు. ఓకే. ఇది జ్ఞానం వీళ్ళకి వచ్చేసింది కదా, వీళ్ళు ఏమైనా కావాలంటే వీళ్ళు ఇస్తారు. ఇలా ఉంటుంది వీళ్ళు చెయ్యి, ఎప్పుడు ఇలా ఉండదు. ఇది నేర్పాలి, మనం జ్ఞానం నేర్పాలి. ఆ జ్ఞానం ఇచ్చింది ఒకే ఒక మహానుభావుడు సుభాష్ పాలేకర్ గారు. దీన్ని భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది, కానీ ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయటానికి చేయలే. ఇంప్లిమెంట్ చేయటం అంటే అక్కడ చేస్తే నేల సారం ఎలా పెరిగింది, మనుషుల యొక్క ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి ఎలా ఉందని టెస్ట్ చేసాం అనుకోండి, ఆ గ్రామం నుంచి డబ్బులు బయటికి ఎంత వెళ్తున్నాయి, ఇవన్నీ లెక్క కట్టండి. అక్కడ మేము పనిచేస్తాము. మీరు ఆ నిర్ణయం తీసుకుంటే ఏ గ్రామంలో వచ్చి ప్రతికూల గ్రామం చెప్పండి, అక్కడే పనిచేస్తాం. ఫ్రీ సర్వీసే ఉంటుందా? వాలంటరీ చేస్తా, ఒక పంట కాలానికి వాలంటరీ చేస్తా. ఓకే. అది గవర్నమెంట్ ప్రభుత్వాల దగ్గర, ప్రైవేట్ వ్యక్తులకి కాదు నేను సర్వీస్ చేసేది. ఇది నిర్ణయం తీసుకుందంటే ఒక గ్రామంలో అక్కడ వాటర్ మేనేజ్మెంట్, వర్షపు నీళ్ళు సేకరించడం ఎట్లా, పంటలు 10% నీళ్ళతో పంటలు పండించడం, ఆ పంటలతో వచ్చిన ఆహారం ద్వారా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అన్నీ చూపిస్తా. ఇప్పుడు పాలేకర్ సిద్ధాంతం ఏంటంటే గ్రామం డబ్బులు గ్రామంలో ఉండాలి, నగరాల డబ్బులు గ్రామానికి రావాలి, విదేశీ డబ్బు స్వదేశానికి రావాలి. ఇప్పుడు మన స్వదేశీ డబ్బు విదేశానికి వెళ్తుంది. యూరియా, డిఏపి, కలుపు మందు 40-50 లక్షలు వెళ్తుంది ఒక గ్రామం నుంచి. ఇలాంటి 6 లక్షల గ్రామాలు భారతదేశంలో. 6 లక్షల గ్రామాలంటూ 40 లక్షలు ఒక గ్రామం నుంచి వెళ్తుంది ఇట్లకి. అలా కాకుండా మన భారతదేశం మొత్తం పాలేకర్ విధానం చేశారనుకోండి, అప్పుడు విదేశాలు కూడా ఈ వస్తువులు కొనుక్కుంటా వస్తారు. మనం అప్పుడు వాటిని ఎక్స్పోర్ట్ చేస్తాం. మనం అన్ని ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, అది అప్పుడు విదేశీ డబ్బులు స్వదేశానికి వస్తాయి. గ్రామం డబ్బులు గ్రామంలో ఉంటాయి, నగరాల డబ్బులు గ్రామానికి వస్తాయి, విదేశీ డబ్బు స్వదేశానికి వస్తాయి. ఇది రివర్స్ జరుగుతుంది. ఇప్పుడు గ్రామం డబ్బులు 40 లక్షలు బయటికి వెళ్తున్నాయి యూరియా, డిఏపి రూపంలో. మీ ఆర్గనైజేషన్ ఉంటే చెప్పండి, మీ ఆర్గనైజేషన్ పొలాలు ఉంటే అక్కడే చేసి చూపిస్తా. ఈనాడు రామోజీరావు గారు దీన్ని అర్థం చేసుకున్నారు 10 ఏళ్ల క్రితం. ఆయన పొలంలో ఫిలిం సిటీలో మీ వ్యవసాయం జరుగుతుంది ఈ రోజు కూడా. వాళ్ళ స్టాఫ్ తింటున్నారు, మిగిలిన హోటల్కి కూడా చేస్తున్నారు. రామ్మోహన్ రావు గారు అని ఆయన దీన్ని బాగా కృషి చేశారు, ఆయన కాలం చేశారు ఈ మధ్య. ఆయన ఫిలిం సిటీలో జరుగుతుంది వాళ్ళు 10 ఏళ్ళ నుంచి ప్రకృతి జరుగుతుంది. అలా చొరవ తీసుకునే వాళ్ళు ఉంటే ఇవన్నీ జరుగుతాయి. ఆయన నమ్మారు దీన్ని. పాలేకర్ గారితో మాట్లాడుతూ జరిగింది, నాతో 2 సార్లు పిలిచారు, మాట్లాడాను. ఇప్పుడు కాదు 10 ఇయర్స్ అయిపోయింది, 10 ఇయర్స్ జరుగుతుంది.
ఓకే ఓకే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు స్టాఫ్కి చాలా మందికి ఆ ఎక్స్ట్రా ఉన్నాయని అక్కడే అమ్ముతున్నారు. అది కూడా ఏ రేటుకి? నామినల్ ప్రైస్కి. జనరల్గా మనం వినేది ఈ రకంగా పండించిన పంటల ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది, మనం అది కొనుక్కునే స్థితిలో లేము అని ఆలోచిస్తుంటారు కదా సార్, అట్లా ఏమి ఉండదా, తక్కువగా ఉంటుందా? అంటే దీంట్లో ఏమవుతుందంటే నగరం వచ్చేసరికి మనకి లాజిస్టిక్స్ అమ్మా. మనకి ఈ గ్రామంలో ఉన్న రైతు నగరానికి తీసుకొచ్చేసరికి ఏమవుతుందంటే 3 రకాల ట్రాన్స్పోర్ట్లు అవుతున్నాయి ఆయనకి. పొలం నుంచి ఇంటికి తీసుకొస్తాడు, ఇంటి నుంచి సెంటర్కి, అక్కడి నుంచి రైట్ ప్లేస్కి. ఓకే. ఇవన్నీ వెళ్ళేసరికి 3 ట్రాన్స్పోర్ట్లు అవుతున్నాయి. ఇది కాస్ట్ పెరుగుతుంది ఆ వస్తువులు. ఓకే. ఇలా కాకుండా టెర్రాస్ గార్డెన్ ఉందనుకోండి, ఇక్కడ కూరగాయ విత్తనాలు ఇవన్నీ, ఆకుకూర విత్తనాలు. ఓకే. ఈ టేబుల్ని చూసారా, ఇంత ప్లేస్లో 2x2లో మీకు ఇంటికి కావాల్సిన ఆకుకూరలు వచ్చేస్తాయి. ఇలాంటివి మీరు 10 బాక్సులు పెట్టుకోండి ఇంటి మీద. ఈ రోజు వేస్తారు కదా, రేపు ఇంకో దాంట్లో వేయండి. ఇలా వేసుకుంటూ వెళ్ళేసరికి ఇది అయ్యేలోపు అవి వచ్చేస్తాయి, అది అయ్యేలోపు ఇది వస్తుంది, ఇది అయ్యేలోపు మళ్ళీ ఫస్ట్ వచ్చేస్తుంది. మీకు 15 రోజుల నుంచి 25 రోజుల్లో ఆకుకూరలు వచ్చేస్తాయి. ఓకే. అలా ఎవరింటి మీద వాళ్ళు అలా పెట్టినాం అనుకోండి, కొన్ని లక్షల ఎకరాల భూమి ఉంది హైదరాబాద్లో ఖాళీగా పైన. దాన్ని ఖాళీగా పెట్టి అందరూ ఇలా చేశారనుకోండి, భూతాపం తగ్గుద్ది. ఇప్పుడు మనం ఏసీలకు లోడు ఇవన్నీ పడుతున్నాయి కదా, పైన 4 మొక్కలు ఉన్నాయి అనుకోండి, వేడి తగ్గుద్ది కదా. అప్పుడు మన కరెంటుని ఆదా చేసిన వాళ్ళు అవుతాం. చిన్న చిన్న కీటకాలు వస్తే మీ ఇంటికి పచ్చదనం ఉంటే, అలా పైనుంచి చూస్తే ఇదంతా పెద్ద పొలంలాగా ఉంటుంది భాగ్యనగరం అంతా కదా. ఇది ఆడవాళ్ళు ఉద్యమం చేయాలి. ఆడవాళ్ళు సీరియల్ చూస్తా, యూట్యూబ్లు చూస్తా సమయం గడిపేస్తున్నారు. అలా కాకుండా ఉదయం పూట ఒక ½ అన్ అవర్ ఇది పోస్తే వాళ్ళకి డి విటమిన్ అందుద్ది ఫ్రీగా. తర్వాత చిన్న ఎక్సర్సైజు, పిల్లలకి కల్చర్ నేర్పిన అవుతారు. సాటర్డే సండే వస్తే ఆ మొక్కల్లో కలుపు తీస్తా కూర్చుంటారు కదా. అది ఇవన్నీ జరగాలి మీ ఛానల్ ద్వారా. సంతోషం. మొత్తానికి మార్పు అనేది మొదలైతే మనకు పురాతన కాలం నుంచి పెద్దవాళ్ళ నుంచి ఉన్న ఆ ఫార్మింగ్ అనేది వస్తే ఖచ్చితంగా ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది అంటుంటారు కదా సార్ పెద్దలు. అంటే మనం నేల తల్లికి చేసిన సేవ అనేది ఎప్పటికీ పోదు, తల్లి మనల్ని మోసం చేయదు, మనకి రిటర్న్ ఇచ్చేస్తుంది అని. అది నిజమే కదా సార్? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా మన పెద్దలు. అది ఆరోగ్యం అనేది కార్పొరేట్ హాస్పిటల్లో దొరకదు, మందుల్లో మెడికల్ షాప్లో దొరకదు. పంట ద్వారా రావాల్సిందే, ఆ పంట భూమి ద్వారా రావాల్సిందే కదా. ఆ భూమిని ఇన్నాళ్ళు పాడు చేసిన దాన్ని తిరిగి బాగు చేసేది ఈ గోవు ఒకటే. గోమయే వసతి లక్ష్మి కదా. అది మళ్ళీ శ్వాస తీసుకునే ప్రతివాడు ఈ భూమండలం మీద వాళ్ళ జీవితంలో గో ఆధారిత వ్యవసాయం చేయటం అనేది ఒక భాగం కావాలి. ఆరోగ్యవంతమైన ఈ సమాజ నిర్మాణంలో గోవు పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తించే రోజు దగ్గరలోనే ఉంది. ఆ రోజు కూడా వస్తుంది.